Today our topic is about canals. Canals are nothing but waterway channels. These are the artificial ways which is coming from rivers or dams, etc. Canals are waterways channels or artificial waterways for transportation of water to one place to another place for growth of crop or irrigation purpose. Here, irrigation purpose, not only in irrigation purpose, in power generation purpose or carrying goods purpose, canals are made up of all those purpose. It is also called an artificial river. Canals are constructed to passage of boats in land or to convey the water for irrigation, human strip of water, whichever it may be. Majorly types of canals or classification of canals are classified based upon the usage, discharge, branches or providers or alignment or function. These are about the canals are majorly constructed upon the from one way to another way or from the here to there. మనం ఎక్కడైనా కానీ కెనాల్స్ మేజర్గా మనం చూసుకున్నట్లయితే కెనాల్స్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే సమ్ ఇరిగేషన్ పర్పస్కి కానీ ఏదైనా అవసరమైన దానికి కానీ లేదు ఇట్లా మనం అటు ఇటు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్యాసింజర్స్ని మూవ్ చేయడానికి కానీ గూడ్స్ని మూవ్ చేయడం కోసం కానీ ఇట్లాంటి వాటర్ వేస్ని యూస్ చేసుకోవడానికి మనం కెనాల్స్ అనే వాటిని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అది మేజర్గా చెప్పుకోవచ్చు. Canals are majorly classified based upon the nature of the source of supply, financial output, function, boundary surface of canal, discharge and its importance. Majorly discharge is very important అండి. డిశ్చార్జ్ అనే ఫంక్షన్ based on discharge మనం మేజర్గా కెనాల్స్ అనే వాటిని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలైన్మెంట్, బేస్డ్ అపాన్ అలైన్మెంట్ ఆల్సో వీఆర్ కన్స్ట్రక్టింగ్ కెనాల్స్. ఇంకొక విషయం ఏంటి అంటే కెనాల్స్ని మేజర్గా కెనాల్ యొక్క డిజైనింగ్ బట్టిని కూడా కెనాల్ని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. దే ఆర్ ఫర్ డిజైనింగ్ ఆర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని యూస్ చేసుకొని కూడా కెనాల్స్ని మనం డిజైనింగే కదండి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా యూస్ చేసుకొని కెనాల్స్ని మనం డివిజన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కెనాల్స్ని మనం డివిజన్ అయితే చేసుకున్నట్లయితే మనకి మేజర్ ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే కెనాల్స్ ఆర్ నథింగ్ బట్ మనకి మేజర్గా కెనాల్స్ అనేవి మనం చేసుకునేటప్పుడు లేదా కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఎయిదర్ మనకి ఎరోడబుల్ కెనాల్స్ అయినా అయి ఉండొచ్చు, నాన్ ఎరోడబుల్ కెనాల్స్ అయినా అయి ఉండొచ్చు అనమాట. సో ఈ ఎరోడబుల్ కెనాల్స్ అయితే మనం అక్కడ మేజర్గా డిజైన్ చేసుకునేటప్పుడు వెలాసిటీ, పర్మిసిబుల్ వెలాసిటీ, నెక్స్ట్ అసలుకి ఎకనామికల్ వైజ్గా ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నెక్స్ట్ అసలుకి డిజైన్ చూసుకునేటప్పటికి ఎకనామికల్ సెక్షన్ వైజ్గా ఇది డిజైన్ అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ అసలుకి మనకి ఈ కెనాల్ యొక్క డిజైనింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే కాస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. కాస్ట్ కూడా ఎలా తీసుకోవాలి అంటే మేజర్గా మనం చూసుకున్నట్లయితే కాస్ట్ అనేది ఎకనామికల్గా ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే ఆ కెనాల్ యొక్క డిజైన్ కూడా మనకి మినిమం కాస్ట్లో ఉండేలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మేజర్గా వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద కెనాల్ యాజ్ ఎ మినిమం కాస్ట్ ఓన్లీ. యూ హ్యావ్ టు balance your design with cost and time sense and construction మెటీరియల్స్ లైక్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని కూడా అక్కడ అవైలబిలిటీలో ఉన్న మెటీరియల్స్ని యూస్ చేసుకొని ప్రాపర్గా కెనాల్ని ఏ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఆ డిజైన్ కూడా మనం చెకప్ చేసుకుంటూ ఫర్దర్గా మనం మూవ్ అయితే చాలా బాగుంటుంది అనమాట కెనాల్స్కి. నెక్స్ట్ అసలుకి కెనాల్స్ నేచర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ సప్లై బట్టి కెనాల్స్ని మేజర్గా
2 టైప్స్గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ పర్మనెంట్ కెనాల్ అండ్ అనదర్ ఈజ్ ఇనాండ్యుయేషన్ కెనాల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైనింగ్ అనేది కూడా ఉంటుంది. పర్మనెంట్ కెనాల్ని మనం మేజర్గా పర్నియల్ కెనాల్ అని కూడా అనొచ్చు. పర్నియల్ కెనాల్ అని కూడా అనొచ్చు. ఇది పర్మనెంట్ కెనాల్ ఇలా ఉన్నిందంటే నాన్ పర్నియల్ కెనాల్స్ అని కూడా మనం తీసుకుంటాం. నాన్ పర్నియల్ కెనాల్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మేజర్గా చూసుకున్నట్లయితే పర్మనెంట్ కెనాల్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పర్నియల్ కెనాల్. ఇన్ దిస్ కెనాల్ వాటర్ సప్లై ఈజ్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద ఇయర్ బై పర్మనెంట్ సోర్స్ లైక్ రివర్ కానీ రిజర్వాయర్స్ దగ్గర నుంచి కానీ టోటల్ ఎక్కడి నుంచి అయినా కానీ టోటల్ కంటిన్యూస్గా ఇయర్ వైజ్గా మనం మనం తీసుకున్నట్లయితే మేజర్గా చూసుకోవచ్చు ఇట్లాంటి కెనాల్స్ని. పర్మనెంట్ కెనాల్స్ అని ఎలా చెప్తామంటే టోటల్ త్రూ అవుట్ ద ఇయర్ మనకి వాటర్ అనేది సప్లై అవుతూనే ఉండాలి. సోర్స్ ఆఫ్ సప్లై అన్నాం కాబట్టి కంటిన్యూషన్గా టోటల్ ఇయర్ వైజ్గా వాటర్ అనేది సప్లై అవుతూనే ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే ఈ పర్నియల్ కెనాల్స్, పర్నియల్ క్రాప్స్కి బాగా పర్నియల్ కెనాల్స్ అనేవి ఎక్కడైతే పర్నియల్ క్రాప్స్ అనేవి మనం గ్రో చేస్తామో అలాంటి ప్లేసెస్లో ఈ పర్నియల్ కెనాల్స్ అనేవి మేజర్గా మనం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇనాండ్యుయేషన్ కెనాల్. ఈ ఇనాండ్యుయేషన్ కెనాల్స్ ఆర్ మేజర్లీ కాల్డ్ రెయినీ కెనాల్స్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే దీస్ కెనాల్స్ ఆర్ రన్స్ ఇన్ రెయినీ సీజన్స్ ఓన్లీ. దీస్ కెనాల్స్ ఆర్ రన్స్ ఇన్ రెయినీ సీజన్స్ ఓన్లీ. These type of canals majorly take off water directly from the rivers only. After that from the river these canals are taken water and serve to the another branch canals whatever it may be. ఇక్కడ వచ్చేసరికి మేజర్గా చూసుకున్నట్లయితే రెయినీ సీజన్లో మాత్రమే ఈ కెనాల్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. డ్యూ టు రైజింగ్ మనకి ఏంటి అంటే వెన్ వాటర్ అనేది రైజింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ కెనాల్స్ అనేవి మేజర్గా యూస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుందో ఆ టైంలో లేదా రెయినీ సీజన్లో అన్సీజన్లో వాటర్ అనేది అలాంటి టైంలో ఈ కెనాల్ అనేవి మూతపడిపోతూ ఉంటాయి. ఇంకోటి వచ్చేసరికి కెనాల్ బికమ్ వెరీ ఇన్ఆపరేటివ్ అనమాట. ఆపరేటివ్ పొజిషన్లో ఉండవు. ఇలాంటివి మనకి ఎక్కడ మేజర్గా చూసుకోవచ్చు అంటే ఈ కెనాల్ రివర్స్ అనేవి మనకి ఎట్లాంటి రివర్స్ ఉంటాయి మేజర్గా త్రూ అవుట్ వాటర్ వచ్చే రివర్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైము ఫ్లడ్స్ మీద ఆధారపడే రివర్స్ లైక్ గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా ఓన్లీ రివర్ ఫ్లడ్స్ మీద మాత్రమే ఆధారపడి, మనం తెలుగులో చెప్పుకునేటట్లయితే వరద నీటి మీద ఆధారపడుతూ ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఫ్లడ్స్ మీదే ఆధారపడి ఉండే రైనీ సీజన్లో మాత్రమే ఉండే ఈ కెనాల్స్ని మనం మేజర్గా చెప్పుకోవచ్చు. ఆ రివర్స్ నుంచి వచ్చే కెనాల్స్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి అంటే దిస్ టైప్ ఆఫ్ కెనాల్స్ మేజర్లీ సఫర్ ఫ్రమ్ విత్ బిహేవియర్ ఆఫ్ ద రివర్ అనమాట. బిహేవియర్ ఆఫ్ ద రివర్ ఇన్ ద సెన్స్ రైనీ సీజన్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫ్లడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. మనకి రెయిన్ లేని అన్రైనీ సీజన్ ఆర్ సమ్మర్ సీజన్లో అసలు వాటరే కనిపించవు. అలాంటి టైంలో క్రాప్ ఫీల్డ్స్ కూడా ఈ వాటర్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ అనేది రావడం వల్ల ఫుడ్ కూడా స్కేర్సిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మనం మేజర్గా ఇనాండ్యుయేషన్ కెనాల్స్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఇనాండ్యుయేషన్ కెనాల్. నాన్ పర్నియల్ కెనాల్స్ అని థర్డ్ వన్ మనం చెప్పుకున్నాము. ఈ నాన్ పర్నియల్ కెనాల్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయి అంటే నాన్ పర్నియల్ అంటే ఇంకోటి ఏంటి అంటే ఇది రైనీ సీజన్ అని కాదు, మామూలుగా అని కాదు, కానీ అసలు నాన్ పర్నియల్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ అనేది వాటర్ అనేది ఉండవు. అట్లీస్ట్ ఒక 1 month 2 months అట్లా వాటర్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఇది ఇనాండ్యుయేషన్ కింద కూడా రాదు. ఎందుకు అంటే ఈ ఇనాండ్యుయేషన్ అంటే ఓన్లీ రైనీ సీజనల్ వైజ్గా వచ్చే రైనీ సీజన్లో లేదు, మధ్యలో రెయిన్ పడ్డప్పుడు కానీ ఇలాంటి టైంలో మనకి ఇనాండ్యుయేషన్ కెనాల్స్ అనేవి రిపీట్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది
రైజ్ అవుతూ ఉంటుంది, వాటర్ లెవెల్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో కాకుండా నాన్ పర్నియల్ కెనాల్స్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఉండవు, 1 ఇయర్లో కొన్ని మంత్స్ మాత్రమే ఉండి కొన్ని మంత్స్ అనేవి వాటర్ అనేది సప్లై చేయకుండా ఉంటే కెనాల్స్ని మనం నాన్ పర్నియల్ కెనాల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అసలుకి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఫినాన్షియల్ అవుట్పుట్ అనమాట. ఫినాన్షియల్ అవుట్పుట్ని యూజ్ చేసుకొని కూడా క్లాసిఫికేషన్ అనేది చేశారు. ఒకటి ఏంటి అంటే ప్రొడక్టివ్ కెనాల్స్, సెకండ్ వన్ ఏంటంటే ప్రొటెక్టివ్ కెనాల్స్ అనమాట. ప్రొడక్టివ్ కెనాల్స్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకి ప్రొడక్టివ్ కెనాల్స్ అనేసరికి ఈ కెనాల్స్ ఎకనామికల్ వైజ్గా ఎనఫ్ అనమాట. అంటే మనకి ఎకనామికల్ వైజ్గా సంబంధించిన ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధించిన అన్నిని మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే అన్ని ఫెసిలిటీస్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఇక్కడ ఎకనామికల్ వైజ్గా. నెక్స్ట్ అసలుకి ఇది మెయింటెనెన్స్ కానీ రన్నింగ్ కాస్ట్ టోటల్ అంతా కూడా మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్లో నుంచి ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేసుకోవచ్చు ఎకనామికల్ వైజ్గా. మనం మేజర్గా ప్రొడక్టివ్ ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ లేదా ప్యాసింజర్స్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏంటి ఈ కెనాల్స్ ప్రొడక్ట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ప్రొడక్టివ్ కెనాల్స్ అంటే ఓన్లీ సమ్ కెనాల్స్లో ఏంటి అంటే దానికి సంబంధించిన ఎనఫ్ మనీ అనేది మనకి దాని నుంచి ఆ కెనాల్ నుంచే మన మెయింటెనెన్స్కి కానీ లేకపోతే కన్స్ట్రక్షన్కి కానీ దేనికైనా కావాల్సిన మనీ అంతా ఆ కెనాల్స్ నుంచే మనం తీసుకుంటాం. అలాంటి టైప్ ఆఫ్ కెనాల్స్ని మనం ప్రొడక్టివ్ కెనాల్స్ అంటాం. నెక్స్ట్ అసలుకి ప్రొటెక్టివ్ కెనాల్స్. ఈ ప్రొటెక్టివ్ కెనాల్స్ ఏంటి అంటే మనకు సరౌండింగ్స్లో ఉన్న మనం చెప్పుకోవచ్చు అంటే మనకి సరౌండింగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ మన ఇటువంటి టైప్ ఆఫ్ కెనాల్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటే మనకి అవి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే సపోజ్ మనకి స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ ఉండింది అనుకోండి ఫార్మర్స్కి మేజర్గా, అలాంటి టైంలో మనం అక్కడ కెనాల్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాము అంటే మనకి అక్కడ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేసుకొని మనల్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. అంటే దీస్ కెనాల్స్ కన్స్ట్రక్ట్ టు ప్రొటెక్ట్ ద సమ్ పర్టిక్యులర్ ఏరియా, ఆ పర్టిక్యులర్ ఏరియాని పర్టిక్యులర్ సరౌండింగ్స్ని అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రమ్ షార్టేజ్ ఆఫ్ వాటర్ షార్టేజ్ అనేది లేకుండా అక్కడ ఆ కెనాల్ అనేది మనం డిగ్ చేసుకున్నట్లయితే ప్రొటెక్ట్ అనేది చేస్తుంది. దిస్ టైప్ ఆఫ్ కెనాల్స్ మేజర్లీ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్రమ్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఫంక్షన్ ఆఫ్ ద కెనాల్. ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటి అంటే అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఆ కెనాల్ యొక్క వర్క్ ఏంటి, దాన్ని బట్టి వర్క్ ఆఫ్ ద కెనాల్ని బట్టే మనం ఈ క్లాసిఫికేషన్ అనేది చేసుకున్నాం. ఇందులో మేజర్ చూసుకుని వచ్చిన ఇరిగేషన్ కెనాల్, క్యారియర్ కెనాల్, ఫీడర్ కెనాల్, నావిగేషన్ కెనాల్, పవర్ కెనాల్ అనమాట. ఈ ఇరిగేషన్ కెనాల్ అన్నామంటే దిస్ కెనాల్ ఓన్లీ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్ ఓన్లీ. దిస్ కెనాల్ constructed on the purpose of irrigation only. This type of canals are constructed majorly on the boundaries of the areas which water will be supplied to the fields anamata. Which type of canals? Water will be supplied to the canals or boundaries to the areas where the fields are cultivated. that boundary areas దగ్గర మనకు కన్స్ట్రక్ట్ చేసే కెనాల్స్ని ఇరిగేషన్ కెనాల్స్ అంటాం. దీస్ కెనాల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్. నెక్స్ట్ అసలుకి క్యారియర్ కెనాల్స్. దీస్ క్యారియర్ కెనాల్స్ ఆర్ మల్టీపర్పస్ ఆర్ మల్టీ ఫంక్షనల్ కెనాల్స్. బికాజ్ ఇక్కడ అసలుకి ఇది క్యారియర్ కెనాల్ అనేది ఫీడర్ కెనాల్ అవ్వచ్చు, నావిగేషన్ కెనాల్ అవ్వచ్చు, పవర్ కెనాల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. క్యారియర్ కెనాల్ అంటే మల్టీ పర్పస్ని ఇది క్యారీ చేస్తూ ఉంటుంది, మల్టీ ఫంక్షన్స్ని ఇది క్యారీ చేస్తూ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మనకి బోత్ ఇరిగేషన్ కెనాల్, ఫీడర్ కెనాల్ రెండు కలిపిన ఈ క్యారియర్ కెనాల్ అని కూడా అనొచ్చు. ఏమి అంటే మనకి ఈ క్యారియర్ కెనాల్ నుంచే ఇరిగేషన్ కెనాల్స్ కానీ ఫీడర్ కెనాల్స్ కానీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే టోటల్ డిశ్చార్జ్ అనేది హెవీగా ఉంటుంది ఇన్ దిస్ టైప్ ఆఫ్ కెనాల్స్. డైరెక్షన్ అనేది వాటర్ ఇరిగేషన్ పర్పస్కి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫీడర్ పర్పస్కి చేంజ్ అయ్యే కెనాల్స్ని ఫీడర్ పర్పస్కి కెనాల్స్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట.
సమ్ టైమ్స్లో డైరెక్ట్ వాటర్ డైవర్షన్ అనేది సమ్ ఇరిగేషన్ ల్యాండ్స్కి వాటర్ అనేది డైరెక్ట్గా కూడా ఇది చేస్తుంది. బోత్ రెండు పనులు చేస్తూనే దాని పని అది చేస్తూ పోతుంది అనమాట. ఫీడర్ కెనాల్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే మేజర్గా మనం ఫీడర్ కెనాల్ చూసుకున్నట్లయితే ఫీడ్ వాటర్ 2 or more కెనాల్స్. ఇట్ విల్ బి ఫీడ్ వాటర్ టు 2 or more బ్రాంచ్ కెనాల్స్ అనమాట. వాటర్ విల్ బి ఫీడ్